ఆక్రమణ అని తేలితే ఎవరిదైనా సరే కూల్చాల్సిందే అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. అది కేటీఆర్దైనా కూల్చుడే అన్నారు. సీఎం రేవంత్ హైడ్రాను ఏర్పాటు చేసి మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఎవరైనా అక్రమంగా నిర్మాణం చేపడితే కూల్చివేయాల్సిందేనని అభిప్రాయపడ్డారు. రామంతపూర్ చెరువు, బతుకమ్మ కుంట చెరువులో చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూలగొట్టాలని కోరారు. చూడండి, కేటీఆర్ ఏమన్నా మొన్నటిదానిక నాది కాదన్నాడు. ఇప్పుడు ఆయన నా దోస్తుది అంటున్నాడు, నా ఫ్రెండ్ది అంటున్నాడు. ఏదైనా ఎవరిదైనా గూగుల్లో వచ్చేసింది. ఏది కూడా మా చెరువు కూడా, అంబర్పేట చెరువు కూడా గూగుల్లో కనిపిస్తుంది. అది పాతగా ఉన్నదని తెలియకుండా అది పూర్తి చేసి ఇండ్లు కట్టడం కూడా అన్యాయం. ఇది దానికి ఒక మంచి ఆలోచనతో హైడ్రా ఏర్పరిచాడు. హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బాగా పనిచేస్తుంది. ఇక ముందు కూడా ఎవరివన్నీ ఉండని న్యాయపరంగా ఏది అక్కడ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం ఉంటే ఆయన తప్పనిసరిగా వాస్తవాలు తెలుసుకొని అందరికీ న్యాయం చేస్తాడు. ఎక్కడైనా పేదోళ్ళకు ఇండ్లకి గుడిసెలు అటువంటి చిన్న చిన్న ఇండ్లు వేసుకుంటే నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, వారికి తప్పనిసరిగా 2 బెడ్రూమ్ ఇవ్వాలని నా ఉద్దేశం.